Hi students, welcome to our channel Easy Inter Maths. Today we will discuss the topic straight lines. Exercise 9D లో Roman number 2 లోని 6th problem ని solve చేద్దాం. Show that the equation of the line passing through the origin and making an angle theta with the line y equals to mx plus c. సో ఇక్కడ మనకి ఏమర్థమైనాయి? ఏమర్థమైందంటే ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒక ఈక్వేషన్ ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది మరియు ఇక్కడ y ఈక్వల్ టు mx ప్లస్ c అనే ఈక్వేషన్ ఉంది అనమాట. సో మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి అంటే y బై ఎక్స్ ఈక్వల్ టు m ప్లస్ ఆర్ మైనస్ tan theta 1 మైనస్ ప్లస్ m tan theta అని మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి అనమాట. సో సొల్యూషన్, let the equation of the line passing through origin be y ఈక్వల్స్ టు m1x అనుకుందాం. సో ఆరిజిన్ ద్వారా మనం ఇక్కడ ఈక్వేషన్ వచ్చి y ఈక్వల్ టు xm. సో ఎలా వచ్చిందంటే ఇక్కడ మనకి పాయింట్ 0,0. సో మన ఈక్వేషన్లో మనం ఇది సబ్స్టిట్యూట్ చేసామంటే మనకేమొస్తుంది చూడండి. సో సేమ్ y ఈక్వల్స్ టు mx. సో ఆరిజిన్ ద్వారా అంటే ఈ పాయింట్ 0 అయిపోయింది. అప్పుడు ఈక్వేషన్ మనకేమైంది? y ఈక్వల్ టు mx. సో మనం ఇక్కడ ఆరిజిన్ ద్వారా పాస్ అవుతున్న ఈక్వేషన్ ఏమైంది? y ఈక్వల్ టు mx అనమాట. సో మనం దీని ద్వారా m1 స్లోప్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో m1 వాల్యూ ఏమవుతుంది? y. ఇది ఈక్వేషన్కి ఇటు సైడ్ పోతే డినామినేటర్లో వస్తుంది ఈక్వల్కి. సో కాబట్టి y బై ఎక్స్. సో ఒక స్లోప్ ఫైండ్ అవుట్ చేసాం మరియు ఒక లైన్ యొక్క స్లోప్ మరియు మరొక లైన్ గివెన్ లైన్ ఏమి ఇచ్చారు మనకి? ద స్లోప్ ఆఫ్ ద లైన్ y ఈక్వల్స్ టు mx ప్లస్ c. దీని యొక్క స్లోప్ ఏమైంది ఇక్కడ? m. సో కాబట్టి ఈజ్ m. ఈక్వేషన్ ఈ ఫస్ట్ ఈక్వేషన్ యొక్క స్లోప్ని m అనుకున్నాం మరియు నెక్స్ట్ ఈక్వేషన్ యొక్క స్లోప్ని m. సో ఈ 2 లైన్స్ టీటా ద్వారా పాస్ అవుతున్నాయి కాబట్టి ఇఫ్ టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ with slopes m1 and m, దెన్ ఏమవుతుంది మనకి tan theta ఫార్ములా ఏమిటి? 2 ఈక్వేషన్స్ యొక్క స్లోప్ మరియు టీటా ఉంటే ఆ tan theta ఫార్ములా m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. సో ఇది కదా మనకు ఫార్ములా. సో దీన్ని మనం సైడ్కి రాసుకుందాం. సో tan theta ఈక్వల్స్ టు m1 mod m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. సో మనం ఈ ఫార్ములాలో m1 సో m2 వాల్యూ m. సో దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో m1 m, m2 m. ఇప్పుడు ఏమవుతుంది? tan theta మనకి m1 వాల్యూ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. m1 ఎంత? y బై ఎక్స్. సో ఈ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో y బై ఎక్స్ మైనస్ m బై 1 ప్లస్ m1 y బై ఎక్స్ m. సో ఇప్పుడు ఇక్కడ మాడ్ ఉంది. సో మాడ్ కనుక మనం తీస్తే మనకి 2 వాల్యూస్ వస్తాయి, ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో tan theta ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్, నెగిటివ్ అయినా ఉండొచ్చు పాజిటివ్ అయినా ఉండొచ్చు కాబట్టి y మైనస్ m బై 1 ప్లస్ y బై ఎక్స్ m.
సో మనం దీన్ని ఇట్లానే ఉంచుకుందాం, ఎందుకంటే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది y/x ఈక్వల్స్ టు కదా. సో కాబట్టి మనం ఇదేమి ఎల్సిఎం ఏం చేయకుండా ఇలానే ఉంచుకుందాం. ఇప్పుడు మనకి ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీన్ని కేస్ 1 అనుకుందాం, పాజిటివ్ వాల్యూని. సో tan θ ఈక్వల్స్ టు y/x మైనస్ m బై 1 ప్లస్ y/x m. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం, దీన్ని ఈక్వేషన్కి ఇటు సైడ్ పంపిస్తే న్యూమరేటర్లో వస్తుంది. సో 1 ప్లస్ y/x m ఈక్వల్స్ టు y/x మైనస్ m. ఇప్పుడు ట్యాన్తో మల్టిప్లై చేద్దాం, దీంతో దీంతో. సో tan θ మరియు y/x m tan θ ఈక్వల్స్ టు y/x మైనస్ m. సో మనం ఇక్కడ y/x టర్మ్ని ఒక సైడ్ రాసుకుందాం, మిగిలిన కాన్స్టెంట్స్ని ఒక సైడ్ రాసుకుందాం. సో y/x m tan θ, దీన్ని ఇటు సైడ్ పంపిస్తే మనకి ఇదేమవుతుంది, మైనస్ y/x అవుతుంది, ఈక్వల్స్ టు ట్యాన్, దీన్ని మనం ఇటు సైడ్ పంపిద్దాం. సో కాదు, మైనస్ tan θ. ఒక్క నిమిషం, tan θని మరియు ఎంని ఒక సైడ్ రాసుకుందాం. tan θ మైనస్ వచ్చి ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. సో ప్లస్ m ఈక్వల్స్ టు y/x, ఇది ఈ టర్మ్ని ఇటు సైడ్ తీసుకొని వెళ్దాం, అప్పుడు ఇదేమవుతుంది మైనస్ y/x m tan θ. సో ఇదన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ టర్మ్లో నుంచి y/xని కామన్ తీద్దాం. సో ఇదేం మార్చలేదు, దీన్ని ఈ విధంగానే ఉంచుదాం. సో y/x 1 మైనస్ m tan θ. ఇప్పుడు మనకు కావాల్సింది y/x వాల్యూ. సో దీన్ని ఇదే విధంగా ఉంచి ఈ టర్మ్ని మనం ఇటు సైడ్ పంపిద్దాం. సో ఇదేం మార్చలేదు, దీన్ని మనం ఎలా రాసుకుందామంటే m ప్లస్ tan θ రాగా రాసుకుందాం. m tan θ బై 1 మైనస్ m tan θ. సో ఇది y/x వాల్యూ ప్లస్ ఉన్నప్పుడు ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం కేస్ 2 అంటే మైనస్ ఉన్నప్పుడు ఎలా వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. కేస్ 2, tan θ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ y/x మైనస్ m బై 1 ప్లస్ y/x m అన్నమాట. సో ఇప్పుడు దీన్ని న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో ఉంది, ఇటు సైడ్ పంపిద్దాం, న్యూమరేటర్లో వస్తుంది. సో tan θ ఈక్వల్స్ టు tan θ ఇంటూ 1 ప్లస్ y/x m ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ y/x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m. సో ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని సపరేట్ చేసుకుందాం. tan θ ప్లస్ y/x m tan θ ఈక్వల్స్ టు మైనస్ y/x ప్లస్ m. సో మనం ఇప్పుడు ఇక్కడ ఈ మైనస్ ఉన్న టర్మ్ని ఇటు సైడ్కి, ఈ tan θని ఇటు సైడ్ ఈక్వల్కి అటు సైడ్ పంపిద్దాం. అప్పుడు ఇదేమవుతుంది y/x ప్లస్ y/x m tan θ. సో ఇదేం మార్చలేదు, సో మనం ఇదేం మారదు. సో ఈ వాల్యూ కూడా మారలేదు. సో m tan θని ఈక్వల్కి రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నాం కాబట్టి ప్లస్ tan θ మైనస్ tan θ అవుతుంది. సో ఇప్పుడు y/xని కామన్ తీద్దాం. 1 ప్లస్ m tan θ ఈక్వల్స్ టు m మైనస్ tan θ. మనకు కావాల్సిన వాల్యూ y/x వాల్యూ. సో y/x దీన్ని ఇటు సైడ్ పంపిద్దాం.
న్యూమరేటర్లో ఉండి ఈక్వల్కి రైట్ సైడ్ పంపిస్తే డినామినేటర్లో వస్తుంది. సో 1 ప్లస్ m tan theta. సో ఇప్పుడు మనం 2 కేసెస్లో కూడా y బై x వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ న్యూమరేటర్లో మైనస్ వచ్చినప్పుడు డినామినేటర్లో ప్లస్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ న్యూమరేటర్లో ప్లస్ వచ్చినప్పుడు డినామినేటర్లో మైనస్ వచ్చింది. కాబట్టి మనం ఇక్కడ ఇదే ప్రూవ్ చేసామన్నమాట. సో ఏమని ఇక్కడ చూడండి, ప్లస్ ఉన్నప్పుడు డినామినేటర్లో మైనస్ వచ్చింది, మైనస్ వచ్చినప్పుడు డినామినేటర్లో ప్లస్ వచ్చింది. సో ద లైన్ ఈజ్, సో మనం ఇప్పుడు ఇది రాయొచ్చు. Therefore, the line is y by x equals to m plus ఉన్నప్పుడు tan theta by 1 మైనస్ tan theta వచ్చింది. అదేవిధంగా మైనస్ m మైనస్ tan theta ఉన్నప్పుడు ప్లస్. సో కాబట్టి మనం ఇది కంపల్సరీ ఇలానే రాయాలి. ప్లస్ ఉన్నప్పుడు మైనస్, మైనస్ ఉన్నప్పుడు ప్లస్ యూస్ చేసుకోవాలి. So if you have any doubts, you can ask in comments. In this video, we solved the problem Roman number 2, 6th 9D exercise lo 6th problem. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.